వెల్కమ్ టు మై ఛానల్. క్రూడ్ ఆయిల్ని ఎలా బై అండ్ సెల్ చేయాలో యుఎస్ ఆయిల్ని బేస్ చేసి నేను చెప్తాను. క్రూడ్ ఆయిల్ని చేసేవాళ్ళు దీన్ని బేస్ చేసి చేయొచ్చు. ఇవాళ 9th జూలై. మన మార్కెట్ 9 o'clock ఓపెన్ అవుతుంది, కానీ యుఎస్ ఆయిల్ మాత్రం 23 hours రన్ అవుతూ ఉంటుంది డైలీ. మీరు బై అండ్ సెల్ చేయాలి అంటే ఈ యుఎస్ ఆయిల్ని చూసే క్రూడ్లో మీరు బై అండ్ సెల్ చేయొచ్చు. పుట్టు కాల్ అయినా, ఫ్యూచర్స్ అయినా, మినీ ఆప్షన్ అయినా, ఏదైనా సరే దీన్ని బేస్ చేసే మీరు బై అండ్ సెల్ చేయొచ్చు. ఇవాళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసి పెట్టుకోండి. యుఎస్ ఆయిల్ ఇది. మార్కెట్ వచ్చేసి 92 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది. 92 వచ్చి 82 వచ్చేసి మంచి సపోర్ట్ ఉంది. అది వచ్చేసి మామూలుగా బ్రేక్ అవ్వదు. ఇవాళ కూడా యుఎస్ ఆయిల్లో 82 దగ్గర నుంచి పైకి వెళ్తే 82.54, ఆ పైన పైకి వెళ్తే 83 వచ్చేసి మంచి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ 83 వచ్చి అంత ఈజీగా బ్రేక్ అవుతుంది. అది అక్కడ వెళ్ళినప్పుడు మనం దాన్ని ఎలాగా అని చూసి మనం హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అయిపోవాలా అని చెప్పి మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు 82.31లో ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయింది అంటే పైకి వెళ్ళిందంటే 82.55. అదేవిధంగా ఆ పైన వెళ్తే 83 వచ్చేసి మంచి ఒక రెసిస్టెన్స్. దీన్ని అంటే ఇది వచ్చేసి 23 hours రన్ అవుతూ ఉంటుంది. కానీ మీరు క్రూడ్ని పుట్టుకాలు కొంటే అది నైటు 11 o'clock అంతా ఎగ్జిట్ అయిపోవాలి. కానీ ఈ క్రూడ్ ఆయిల్ని బదులుగా యుఎస్ ఆయిల్ చేసేవాళ్ళు అయితే 23 hours ట్రేడింగ్ చేయొచ్చు. మార్కెట్ ఇప్పుడు కూడా మధ్యాహ్నం 12:30 నుంచి ఒక మంచి మూమెంట్ వస్తుంది. ఇప్పుడు కూడా చూసారంటే 82 దగ్గర నుంచి రివర్సల్ అయ్యి పైకి వెళ్ళింది. నిన్న కూడా నేను డ్రా చేశాను, కానీ వీడియో పెట్టలేదు. చూడండి, నిన్న 83ని బ్రేక్ చేసి కింద 82కి వచ్చింది. అంటే నేను 82 అంటే 82కి 10 పాయింట్లు అటో ఇటో ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్గా 82 వచ్చి టచ్ చేసి పోతుంది అని చెప్పేసి ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. అందువల్ల మీరు దాన్ని బేస్ చేసి చేయొచ్చు. ఇప్పుడు కూడా మార్కెట్ పైకి వెళ్ళటానికే చూస్తుంది. 82.54. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తే 82 బ్రేక్ అయిందంటే 81.19 ఒక సపోర్ట్ ఉంది. తర్వాత 81 ఒక సపోర్ట్ ఉంది. 81 సపోర్ట్ అనేది ఒక మంచి ఒక సపోర్టు. అంత ఈజీగా అది బ్రేక్ అవ్వదు. ఒకవేళ మార్కెట్ అక్కడి నుంచి వచ్చినా ఇక్కడ 81 దగ్గర వచ్చి టచ్ చేసి కిందకి వెళ్ళదు, మళ్ళీ పైకే వెళ్తుంది. పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి కావాలంటే బ్రేక్ చేస్తుంది, కానీ అది 81ని మాత్రం బ్రేక్ చేయదు. లాస్ట్ 2 weeks నుంచి మార్కెట్ అప్ సైడే చూపిస్తుంది. ఈ వారంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. ఈ వీడియోస్ని రోజు నేను మార్నింగ్ పెడుతుంటాను. ఫాలో చేసేవాళ్ళు ఫాలో చేసి నేను చెప్పిన ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మీ చార్ట్లో డ్రా చేసి పెట్టుకోండి. నేనైతే క్రూడ్ ఆయిల్ కూడా ఉంది, కానీ క్రూడ్ ఆయిల్ని నేను దాంట్లో డ్రా చేయను. ఈ యుఎస్ ఆయిల్ని బేస్ చేసి చెప్తాను. అంటే నాకు యుఎస్ ఆయిల్లోనే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పక్కాగా మెయింటైన్ చేస్తుంటుంది అది. అందువల్లే అది చెప్తాను నేను. దాన్ని ఫాలో చేసే వాళ్ళు చేయొచ్చు. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ చెప్పండి, దానికి ఏమన్నా ఉంటే రిప్లై ఇస్తాను.
నేను ఓన్లీ ఒక 3 ఇండికేటర్నే బేస్ చేసి చెప్తుంటాను. ఆ ఇండికేటర్స్ని అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్తుంటాయి, దాన్ని బేస్ చేసి చెప్తాను. ఓకే, నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.